తమ్ముడు, అన్నయ్య, బాబాయ్, నేనొచ్చేసానన్నయ్యా. నువ్వా? బాగున్నావా వదినా? నేను బాగున్నానప్పు, నువ్వెలా ఉన్నావు? మీరింటికి రాక సంవత్సరాలు గడిచిపోయాయి. ఎలా బాగుంటాం వదినా? ఎందుకు వచ్చావురా? అదేంటన్నయ్యా అలా అంటావు? మరి ఎలా అనాలి? గరుకు కైకు ఆయా అనాలా? అన్నయ్య ఏం మారలేదు కదా వదినే, అవే కుళ్ళు జోకులు. నాన్న, ఎవరైనా? నాన్న ఏంటోదినా, వీడు మన రాజుగాడా? ఒరే ఒరే ఒరే, ఎంత పెద్దోడివైపోయావురా. చిన్నప్పుడు తాటి ముంజంత ఉండేవాడివి, ఇప్పుడు తాటి చెట్టంత అయిపోయావు. చిన్నప్పుడు ఎవడైనా అంతే ఉంటాడు కానీ ఎందుకు వచ్చావో చెప్పు. నాన్న, గుండె పగిలింది. ఎన్ని ముక్కలుగా? పగలడం అంటే కింద పడి పగలడం కాదు, ఇష్టమైన వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ మంచాన పడ్డాడు. ఓ, అప్పుడు పగిలిందా గుండె? డౌటే లేదన్నోయ్, ఈడు మన వంశోధారకుడే. అది నాకు తెలుసు కాని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నాన్న మిమ్మల్ని చూడాలన్నారు, వెంట పెట్టుకెళ్దామని. అంతా ఆయన ఇష్టమేనా? ఆయనకి నచ్చినప్పుడు రమ్మనడం, నచ్చనప్పుడు పొమ్మనడం. మాకు ఇష్టాలు ఏం లేవా? వెళ్ళి మేము రామన్నామని చెప్పు. ఎందుకండి అలా అంటారు? నువ్వు మాట్లాడకు. ఆయన అన్న మాటలు మర్చిపోయావా? ఎలా వెళ్తావే ఆ ఇంటికి? కారు పట్టుకొచ్చానన్నయ్య, అందులో వెళ్దాం. తెచ్చిన అదే కారులో నువ్వే తిరిగిల్లు, మేం రాము. అన్నయ్య, ఒంట్లో రక్తం ఉన్నప్పుడు అన్న మాటలు రక్తం చచ్చాక ఆయన మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేదు. మా నాన్న జమీందారైనా నేను ఈ ఊర్లో నెల జీతానికి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జమీందారా? మమ్మల్ని ఇలాగే ఉండనివ్వు. అంతేనా అన్నయ్య? అంతే వదినా. అన్నయ్య అంతే అన్నాడు. నీ చేతులతో ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వు, తినేసి వెళ్ళిపోతా. అలాగే అప్పు. నాన్న, కన్న తండ్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే కన్న కొడుకు అయింది కనీసం చూడటానికి కూడా వెళ్ళవా? ఇదేనా కొడుకుగా నీకు మీ నాన్న మీద ఉన్న ప్రేమ? ఒరేయ్, నేనెప్పుడన్నాను రా కొన ఊపిరితో ఉన్నాడని? ఇందాక అన్నావులే బాబాయ్, ఉండు. మీరు నన్ను తెల్లారి లేస్తే రాత్రి పడుకునేదాకా తిడుతూనే ఉంటారు. ఏ రోజైనా మీ మీద తిరగబడ్డానా? తిరగబడితే తగలబెడతా అని నీకు తెలుసు కదా. ఇక్కడ అది కాదు మ్యాటర్, ఊరెళ్ళడం మ్యాటర్. పాపం బాబాయ్, తండ్రి కోసం ఇంత దూరం వచ్చాడు నిన్ను తీసుకెళ్లడానికి. అదే తండ్రి కోసం నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేవు అన్నా. వెళ్ళలేను. ఏ? ఆఫీసులో సెలవులు లేవు. మానేసేయండి నాన్న, ఊరెళ్ళి కూలి పని చేసుకుందాం. అవునండి, అప్పుడెప్పుడో ఆయన ఏదో అన్నారని ఇన్నేళ్లుగా దూరం ఉంచడం నాకేం నచ్చట్లేదు. మామగారు ఆయనంతటా ఆయనే అప్పుని పంపించారు కదా, ఇంకెందుకు ఈ పట్టింపులు? వెళ్దాం పదండి. అమ్మా, నాన్న తింకు చేస్తున్నాడు. ఈ లోపు నువ్వు ఒకటి కాదు 4 ఆమ్లెట్లు వేయి, తినేసి అందరం కలిసే వెళ్దాం కారులో. నువ్వు సూపర్ రా, భలే ఒప్పించావు మీ నాన్నని. ఊరెళ్ళాక నీకేం కావాలో అడుగు, ఏదంటే అది తెచ్చిస్తాను, సరేనా? సరే బాబాయ్. చంపేస్తావా? బతకనివ్వవా? అసలు ఎందుకు మా మీద నీకంత కక్ష? పొద్దున్నే తెల్ల పావురంలా బయటికి వెళ్ళిన వాడు సాయంత్రానికి నల్ల కాకిలా ఇంటికొస్తున్నాడు. దీనికి కారణం నువ్వే కాదా? నా మాట విను, మనం ఒక కాంప్రమైజ్కి వచ్చేద్దాం. కావాలంటే నువ్వు రాత్రిపూట విపరీతంగా కొట్టేయి, పగలు మాత్రం ఏసీ రూమ్ లో ఉన్నట్టు చల్లగా ఉంచేయి, సరేనా? నువ్వు ఉంచుతావు, నాకు తెలుసు. ఒరే, రాత్రిపూట సూర్యుడు ఉండడు కాబట్టే దాన్ని రాత్రి అంటారు. నువ్వు రాత్రిపూట ఎండ కొట్టు అంటున్నావు. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? నా బుర్ర గురించి ఇప్పుడెందుకు కానీ, ఊరెళ్ళాలి అని తెగ ఫీల్ అయ్యావు. ఎక్కడి వరకు వచ్చాయి నీ ప్లానింగ్స్? కారెక్కి వీళ్ళంత వరకు వచ్చాయి. ఏంటి, నిజమా? అవును, ఊరు నుంచి మా బాబాయ్ వచ్చాడు. మమ్మల్ని అందరినీ ఏసీ కారులో ఎక్కించుకుని ఊరికి తీసుకెళ్తున్నారు. సమ్మర్ అయిపోయే వరకు అక్కడే. ఇంకా ఈ విషయం నీకు చెప్పి వెళ్దామనే వచ్చా, సరేనా? మరి వస్తా, టాటా, బై బై, సీ యూ.
వీడు ఊరెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఏడుస్తూ కూర్చోవాలా? నేను కూడా వీడితో వాళ్ళ ఊరికి వెళ్ళాలి. మావా, 25 ఫ్రెండ్షిప్ ఇదేనా మావా? ఎక్కడికి వెళ్ళినా జంట పక్షుల్లా వెళ్ళామే. ఎవరితో తిట్లు తిన్నా ఇద్దరం కలిసే తిన్నామే. ఒకే కోక్లో 2 స్టాలు వేసుకుని తాగకపోయినా మన ఫ్రెండ్షిప్ లవర్స్ కంటే స్ట్రాంగ్ అనుకున్నాం కదా మావా. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను ఒంటరి చేసి వెళ్తావు అనుకోలేదు మావా, అనుకోలేదు. సారీ మావా. నాగలి నడవాలి అంటే 2 ఎద్దులు కావాలి. ఐఫోన్ మోజీలో కామెడీ పండాలంటే మన ఇద్దరం ఉండాలి. నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తాను మావా? బ్యాగ్ సర్దుకొని వచ్చి ఊరెళ్ళేదాకా డిక్కీలో కూర్చొనొద్దు. వదినా, ఇంకెంతసేపు వదినా? సర్దేవా లేదా? అయిపోతుందప్పు, కొంచెం ఆగు. అయ్యేలోపు పుణ్యకాలం అయిపోతుంది వదినా. మళ్ళీ ఎవడైనా శనిగాడి ఎంటర్ అయితే రిస్క్. మీరు రండి. ఏమంటున్నారా? ఏం లేదన్నయ్య, చీకటి పడక ముందే ఊరికి వెళ్దామంటున్నా. చీకటి పడితే ఏమవుతుంది? చీకటి పడితే ఏమవుద్ది? చీకటి అవుద్ది, డ్రైవింగ్ కి ఇబ్బంది అవుద్ది. తొందరగా రమ్మను అన్నయ్య, వెళ్దాం. వచ్చేసానులే, పద. పద. ఒరేయ్, నీ బ్యాగు పెట్టేసుకున్నావా? అదిగో పెట్టేశాను నాన్న. అంత పెద్ద బ్యాగ్ ఎందుకురా? బట్టలతో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు కూడా సర్దేశావా? అవన్నీ బట్టలే నాన్న. నీకున్నవే 4 జతలు, ఆ బ్యాగ్ ఏమో నిండుగా ఉంది. అంటే బుక్స్ పెట్టాను నాన్న, చదువుకుందామని. అబ్బా, నువ్వు నీకంత బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందిరా? వాడికి ముందు నుంచే బుద్ధుంది కానీ పదండి. కొడుకు మీద మాట పడినవే, పద. ఏరా, బ్యాగ్ నేను పట్టుకోవాలా? అబ్బే, ఏం పర్లేదు బాబాయ్, నేను పట్టుకొస్తా, పద. ఒరేయ్, ఊరికి తీసుకెళ్తానని చెప్పి శ్మశానానికి తీసుకెళ్లేలా ఉన్నావు కదరా? నీ రే, ఏదో పాపమని ఊరికి తీసుకెళ్తూ ఉంటే అరుస్తావేంట్రా? సైలెంట్ గా కూర్చో. అన్నయ్య, ఇంకా వెళ్దామా? స్టార్ట్ చేయి. బాబాయ్, కారు మందేనా? కాదురా, టాటా కంపెనీ వాళ్ళది. రెంట్కి తెచ్చావా? లేదురా బాబు, డబ్బులిచ్చి కొన్నాను. ఎంత? 1116. 1116లా? వేలం పాటలో 1116 ఇచ్చి కొనేశాను. ఆ వేలం పాట ఎక్కడో ఈసారి నన్ను కూడా తీసుకెళ్ళు బాబాయ్. ఒక మంచి బైక్ కొనుక్కుంటాను. నీకంటే ఎక్కువ ఏముందిరా, తీసుకెళ్తాలే. అప్పు, ఇంకేంటి విశేషాలు? ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? ఏం బాగోదునా. అయ్య బాబోయ్, నోరు ఊరుకోదురా అప్పిగా నీకు. ఓ లొడలొడ వాగేస్తావు. ఏమైంది బాబాయ్? అమ్మ అడిగింది కదా, సమాధానం చెప్పు. అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తే ఇక్కడే చీకటి పడిపోద్ది. చీకటి పడక ముందే మనం ఊరెళ్ళాలి. చీకటి పడక ముందే ఊరికి వెళ్దామంటున్నా. వదినా, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా అన్నీ చెప్తా. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. చీకటి పడ్డాక ఊరెళ్తే ఏమవుద్ది?